ఇక్కడ ఇంకోటి యష్, ఇప్పుడు ఈ మీరు చెప్పిన విషయాలన్నీ ఓకే చేయాలి, ప్రజల్లో అతన్ని యాక్సెప్ట్ చేయాలి, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అని కూడా అన్నారు ఇందాక. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా ఏం కోరుకుంటున్నారంటే పార్టీలో అతనికి ఒక ఉన్నత స్థానం, అంటే ప్రధాన కార్యదర్శి అనేది ఇస్ ద పవర్ఫుల్. కానీ జనాలకు ప్రధాన కార్యదర్శి అంటే కనుక దాని ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. ప్రెసిడెంట్ అంటేనే తెలుస్తుంది, తను ఒక గొప్పగా చూస్తారు డెసిగ్నేషన్ని. అధ్యక్షుడు అంటేనే అదే గొప్పగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే తక్షణము, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ఇప్పటి నుంచి పార్టీ వ్యవహారాలలో యాక్టివ్గా ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కానీ తప్పకుండా అది సమిష్టిగా తీసుకునే నిర్ణయం. పల్లా శ్రీనివాస్ గారు ఉంటారు అధ్యక్షుడిగా, ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉండొచ్చు ఈయన. మీరు చెప్పిన మాట ఖచ్చితంగా మీ వీడియో క్లిప్ కట్ చేసి నేను లోకేష్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే ఈ క్యాడర్ అంతా ఏదో మా అధ్యక్షుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు అని ఆయన అప్రోచ్ అవుతారు. ప్రజలంతా కూడా టీడీపీ పార్టీ అధ్యక్షుడు. అప్పుడు ఏమవుతుందంటే రేపు నేను ఇందాక చెప్పాను, రేపు కలిసి పని చేయకపోయేది 29లో ఏదైనా కూడా ఒక నిర్ణయాలు కానీ ఏదన్నా కూడా ఇప్పటి నుంచి ఈయన ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడితో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదన్నా విషయాలు చేస్తే ఆ స్టేజీ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే అది వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది కోరుకుంటున్నారు. అది తప్పకుండా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీ క్లిప్ తీసుకొని లోకేష్ గారు పంపిస్తాను, తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాను, బాబు గారి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, ఏపీలో 6 నెలలు పాలన అయింది జనసేనకు టీడీపీకి. జనసేన అంటే ఏమనుకుంటారంటే చాలామంది ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించింది అనుకుంటారు. టీడీపీ అంటే కనుక ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనుకుంటారు. కొన్ని ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కాపు కమ్మ కొంచెం విడిగా ఉండేవాళ్ళు. ఓకేనా, నువ్వు ఒప్పుకుంటారు అది? కొన్ని ఏరియాస్లో రెడ్డి బలిజ అంటే కలిసి ఉన్నా కూడా ఒకరినొకరుగా దూరంగానే ఉండేవాళ్ళు. రాయలసీమ ఏరియాస్. ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిందో, అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు ఉన్నాయి. పరిణామాలు అన్నిటితో కూడా వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని ఏ విధంగా అవతలోళ్ళు సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డాడో కొన్ని చెప్తారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేసింది జగనే. ఓకేనా? లేదు, చెప్పేది అంటే అది పరోక్షంగా ఇతనే కారకుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత అరాచకంగా ప్రవర్తించబట్టే కదా మీరు కసితో వర్క్ చేసింది. మిమ్మల్ని పని చేయించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకేనా? నెక్స్ట్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంతేనా? అతను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ వేధించి వెంటాడాడో దానికి పోటీగా కసిగా ఆయన వర్క్ చేశారు. నెక్స్ట్, లోకేష్ మంగళగిరిలో గెలిచి మంత్రి అయ్యాడంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష అంటే మీకు పరోక్షంగా, ఇప్పుడు నేను మిమ్మల్ని తీవ్రంగా అటాక్ చేస్తేనే మీరు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఫైట్ చేస్తావు. దీనికి అంత కారణం జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ కలపడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒప్పుకుంటారా? అంతేనా? అంటే ఉగ్రవాదితో పోరాడటానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, వీధిలో పిచ్చుకుక్క ఉంది, ఓ పిచ్చుకుక్కను ఒకటే కొడితే ఆ పిచ్చుకుక్క ఆడి మీదకే వస్తుంది. 4 కలిసి వెళ్ళి కొడితే ఆ పిచ్చుకుక్క పారిపోద్ది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్కలా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరుస్తుంటే ఒక 2-3 నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కొట్టాలనుకున్నారు, కొట్టారు, పారిపోయింది, అయిపోయింది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు, ఏదో ఒక ఎమ్మెల్యే గెలిచాడు, అది పోయింది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ బాగా టార్గెట్ చేసింది. పెళ్ళాలు అని చెప్పేసి ఇంకా చాలా నీచంగా చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆ విధంగా వైసీపీ దాడి చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ
జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళాల. రాజకీయంగా విమర్శించాము, సబ్జెక్ట్ పరంగా విమర్శించాము, సబ్జెక్ట్ పరంగా ఫైట్ చేశాము. వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు బట్టి మేము ఫైట్ చేసాం తప్పితే ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నచ్చంది కూడా అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఫైట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, లోకేష్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ లాగటము, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ట్రోల్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరికి నచ్చలేదు. ప్రజలు సరైన తీర్పిచ్చారు. అయినా సరే ఇప్పుడు కూడా వాళ్ళు మారకుండా ఇప్పుడు కూడా ఇంకా నీచంగా చేస్తున్నారా? ఆ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము కూడా వర్క్ చేస్తున్నాం. ఎవడెవడైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు, ఎవడెవడైతే నీచంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఫేక్ ఐడీలు చేస్తున్నారు, అన్నీ కూడా తీసి సిఐడికి ఇస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి సరైన సమాధానం అతి త్వరలో చెప్పబోతున్నాము. ఏదో అనుకుంటున్నారు మేము ఎక్కడ దొరకమేమో అనుకుంటున్నారు. తప్పకుండా అన్నీ కూడా బయటికి లాగుతాము. అందరినీ కూడా జైళ్ళలో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎవడెవడైతే తప్పులు చేశాడో, ఎవడెవడైతే పనికిమాల పనులు చేశాడో, ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఫేక్ పోస్టులు పెడుతున్నారో, ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారో, విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళ జైళ్ళల్లో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. మన ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సమయంలో లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాళ్లకు ఆశీర్వాదం తీసుకుపోయాడు. పవన్ కళ్యాణ్ వారించాడు. అయినా కూడా ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. వయసులో పెద్దవాడు తీసుకున్న తర్వాత నిజంగా ఆ వీడియో క్లిప్ ఎంత వైరల్ అయిందంటే ఆ చిన్న పనితో నిజంగా లోకేష్ అనే వ్యక్తి, అతని హుందాతనం, అతని క్యారెక్టరు ఒక చిన్న పనితో ఎంత ఎలివేట్ అయిందంటే అదే కాదండి. ఇప్పుడు లోకేష్ గారు ఫ్యామిలీ ఎథిక్స్కి పెద్దవాళ్ళకి ఏ రకంగా గౌరవిస్తారనేది అదొక ఎగ్జాంపుల్. కన్న తండ్రి తిన్న ప్లేట్ కూడా ఎత్తి సింక్లో పడేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి లోకేష్. మీరు చూసి ఉంటారు. తండ్రి తిని అక్కడ ఎంగిల్ వదిలేస్తే ఆయన కొడుకు తీసుకెళ్ళి అక్కడ సింక్లో పడేసాడు. సో ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి, నేను కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళకి అనిపిస్తే గౌరవిస్తూ అన్న అని మాట్లాడతా, లేకపోతే అండి అని మాట్లాడతా, లేకపోతే గారు అని మాట్లాడతా. అది మన సంస్కారం అది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చంద్రబాబు అని ఎవరు పిలవరు కదా. ఎంత బలిసుండో, ఎంత బలిసి కొట్టుకుంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి వయసు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వయసు ఏంటి, కూర్చో చంద్రబాబు కూర్చోవచ్చన్నా ఏంటిది, ఎక్కిలి చేష్టలు కదా అవన్నీ కూడా. అవన్నీ ప్రజలందరూ చూశారు కాబట్టి సరైన తీర్పిచ్చారు. ఎప్పుడన్నా మనందరం కూడా సభ్యతా సంస్కారము, మన ఆచారాలు, మన పద్ధతులు అన్నీ కూడా మన గౌరవించుకుంటేనే మనకి పక్కన. నేను ఇప్పుడు లలిత్ గారు అని పిలిస్తేనే మీరు నన్ను యశ్ గారు అని పిలుస్తారు. మిమ్మల్ని బూతులతో మాట్లాడండి, మీరు నన్ను బూతులతోనే మాట్లాడతారు కదా. సో ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది ఎప్పుడైనా. సో అది ఆ సభ్యత సంస్కారం అనేది లోకేష్ గారు చాలా పుష్కలంగా ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఫాదర్ని కూడా డాడీ అని పిలవరు ఎక్కడ కూడా. ప్రజల మందులో ఎక్కడా సరే సార్ అనే పిలుస్తాడు. ఎక్కడైనా సరే ప్రజల మధ్యలో, ఇంట్లో డాడీ నాన్నని పిలుస్తాడేమో కానీ బయటికి రాగానే సార్ అని మాట్లాడతారు. ఎందుకంటే హీజ్ అ సీఎం, హీజ్ అ మినిస్టర్, దట్స్ ఇట్. ఇంటి వరకే నువ్వు కొడుకు. ఇంటి తర్వాత వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ హోమ్, యు ఆర్ అ మినిస్టర్, యు ఆర్ అన్ ఎమ్మెల్యే, హీఈస్ అ సీఎం, దట్స్ హౌ ఇట్ ఈస్. ఆ ప్రోటోకాల్ ఆయన పాటిస్తారు కాబట్టి అంత గౌరవం ఉంది ఆయనకి. ఆయన అంటే అంత మర్యాద ఉంది. మాలాంటి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటాము. వీ ఆల్వేస్ ట్రై టు సీ హిమ్ యాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ వీ విల్ డెఫినెట్లీ రీచ్ దేర్. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడున్నాడు? కొడాలి నానిని, వల్లభనేని వంశీని వదిలే సమస్యనే లేదు. తప్పకుండా ఎక్కడున్నారో అని కూడా మీకు తెలియదా? అంటే తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. నేను పెద్ద ఫోకస్ పెట్టదలుచుకోలే. సిఐడికి తెలిసే ఉండుండొచ్చు. నేను వాళ్ళిద్దరి గురించి పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే కమ్మ జాతిలో నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇంత దరిద్రమైన పనికిమాలినోళ్ళు కమ్మ జాతిలో పుట్టారు అనడానికి కమ్మ జాతి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారనే విషయం ఆ రోజు కమ్మ సభల్లో చెప్పిన వాళ్ళే చెప్పారు అందరూ కూడా. ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అంతేగాని నీచంగా, నికృష్టంగా, అలగా వ్యక్తుల్లాగా ఇంత నికృష్టంగా మాట్లాడితే అలాంటి వాళ్ళని ఏ రకంగా అంటారో, ఏం చేస్తారో కానీ ప్రజలు తీర్పు చూపించారు. అందుకనే నేనేమంటానంటే కొడాలి నానిని, వల్లభనేని వంశీని వదిలేస్తారని అనుకోవద్దు. ఖచ్చితంగా వదలము. వాళ్ళకి తప్పకుండా టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏం చేయాలో, ఎలాంటి శిక్షలు పడాలో తప్పకుండా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కమ్మ కులంలో ఉన్నారా లేదా మీ కులమంతా వాళ్ళిద్దరిని బహిష్కరించిందా? బహిష్కరించకపోయినా కమ్మ కులస్తులు ఎవరు కూడా వల్లభనేని వంశీని, కొడాలి నానిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఎకిలి వేషాలు,
ఎంత నీచంగా నికృష్టంగా ప్రవర్తించారండి, ఎంత అన్యాయం అండి. ఆడవాళ్ళ గురించి అంత దరిద్రంగా మాట్లాడగలుగుతారా? కమ్మ కులంలో మాట్లాడినాడు ఎవడైనా సరే అంత సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడిన వాళ్ళని చూసారా? ఈ దరిద్రులు ఇద్దరు కూడా కమ్మ కులానికి మచ్చ తెచ్చిన దరిద్రులు. మామూలుగా కమ్మ సామాజిక వర్గం అంటే నేను చూసిన వాళ్ళు కొంచెం గౌరవంగా మనం పద్ధతిగా ఉండాలని వాళ్ళనే నేను చూసా. అవును, అంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ సాయం చేస్తారు, గౌరవించే వాళ్ళు, అంతేగాని ఇలా లేకిగా అలగాగా మాట్లాడే వ్యక్తులు చాలా రేర్. నేనైతే చూడలేదు. అవును అవును, రేర్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారు మన దానిలో, ఇంకెవరు లేరు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.